కేదార్నాథ్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. భౌగోళిక ప్రాముఖ్యత మరియు ఆలయ నిర్మాణం. హిమాలయాల ఒడిలో కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నది ఒడ్డున హిమాలయాల యొక్క గంభీరమైన కేదార్నాథ్ శ్రేణిలో ఉంది. ఇది సముద్రమట్టానికి సుమారు 3583 మీటర్ల 11,755 అడుగులు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం మంచుతో కప్పబడిన శిఖరాలు, అద్భుతమైన లోయలు మరియు దట్టమైన అటవీ ప్రాంతాలతో నిండి ఉంది. కేదార్నాథ్ శిఖరం 6,940 మీటర్లు ఆలయానికి ఒక అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తుంది. పురాతన ఆలయ నిర్మాణం. కేదార్నాథ్ ఆలయం ఒక అద్భుతమైన రాతి నిర్మాణం. ఇది క్రీస్తుశకం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులచే నిర్మించబడిందని నమ్ముతారు. అయితే అంతకుముందు కూడా ఇక్కడ ఆలయం ఉండి ఉండవచ్చని కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. శైలి మరియు పదార్థాలు. ఆలయం కత్యూరి శైలికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది బూడిద రంగులో ఉండే భారీ రాతి బండలతో నిర్మించబడింది. ఈ రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేసే పద్ధతిలో అమర్చారు. దీనివల్ల ఆలయం చాలా దృఢంగా ఉంటుంది. ఆ కాలంలో ఆధునిక సాంకేతికత లేనప్పటికీ ఇంత ఎత్తైన ప్రదేశంలో ఇంతటి భారీ నిర్మాణం చేపట్టడం అద్భుతమైన విషయం. గర్భగుడి మరియు మండపాలు. ఆలయంలో ప్రధానంగా గర్భగుడి, గర్భగృహం, సభామండపం మరియు ఒక ముఖమండపం ఉన్నాయి. గర్భగుడిలో కేదార్నాథుని జ్యోతిర్లింగం ఉంది. ఇది శివుని యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సభామండపంలో భక్తులు సమావేశమై పూజలు నిర్వహిస్తారు. విశేష శిల్పాలు. ఆలయ గోడలపై అనేక పురాతన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ఆ కాలపు కళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఈ శిల్పాలు వివిధ దేవతలు మరియు పౌరాణిక కథలను వర్ణిస్తాయి. మతపరమైన ప్రాముఖ్యత మరియు పురాణ కథలు. శివుని జ్యోతిర్లింగం. కేదార్నాథ్ శివుని యొక్క అత్యంత ముఖ్యమైన జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు కేదారేశ్వరుడు రూపంలో పూజలందుకుంటాడు. జ్యోతిర్లింగం అంటే స్వయంభూగా వెలిసిన శివలింగం. పంచకేదార్లలో ఒకటి. కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని పంచకేదార్లలో 5 ముఖ్యమైన శివుని ఆలయాలు ఒకటి. మిగిలిన 4 కేదార్లు తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్ మరియు కల్పేశ్వర్. ఈ 5 ఆలయాలను ఒకే యాత్రలో దర్శించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మహాభారతంతో సంబంధం. పురాణాల ప్రకారం పాండవులు తమ పాపాల ప్రాయశ్చిత్తం కోసం శివుడిని వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారు. శివుడు వారి నుండి తప్పించుకోవడానికి ఎద్దు రూపం దాల్చి భూమిలో దాక్కున్నాడు. భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించగా ఎద్దు యొక్క వెనుక భాగం కేదార్నాథ్లో వెలిసిందని చెబుతారు. మిగిలిన భాగాలు పంచకేదార్లోని ఇతర ప్రదేశాలలో వెలిశాయి. నారాయణుడు మరియు తపస్సు. ఈ ప్రాంతం నర మరియు నారాయణుల తపస్సు స్థలంగా కూడా పరిగణించబడుతుంది. బద్రీనాథ్లో విష్ణువు బద్రీనారాయణుడుగా పూజలందుకుంటుండగా కేదార్నాథ్ను ఆయన తపస్సు చేసిన ప్రదేశంగా భావిస్తారు. ఆదిశంకరాచార్యుల సమాధి. కేదార్నాథ్ ఆలయం వెనుక ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. ఆయన తన జీవిత చరమాంకంలో ఇక్కడే నిర్యాణం చెందారని నమ్ముతారు. కేదార్నాథ్ యాత్ర. సవాళ్లు మరియు అనుభవం. కష్టమైన ప్రయాణం. కేదార్నాథ్కు చేరుకోవడం చాలా కష్టమైనది. గౌరీకుండ్ నుండి సుమారు 16 కిలోమీటర్లు నడవాలి. లేదా గుర్రాలు, పల్లకీల వంటి వాటిని ఉపయోగించాలి. ఎత్తైన ప్రదేశం, చల్లని వాతావరణం మరియు నిటారుగా ఉండే మార్గం యాత్రికులకు పెద్ద సవాలుగా ఉంటాయి. ప్రకృతి యొక్క అందం. కష్టమైన ప్రయాణంలో కూడా యాత్రికులు హిమాలయాల యొక్క అద్భుతమైన అందాన్ని ఆస్వాదిస్తారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు మరియు ప్రవహించే నదులు మనోహరమైన దృశ్యాలను అందిస్తాయి. ఆధ్యాత్మిక అనుభూతి. అన్ని కష్టాలను అధిగమించి కేదార్నాథ్ను చేరుకోవడం మరియు జ్యోతిర్లింగాన్ని దర్శించడం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రదేశం యొక్క పవిత్రమైన వాతావరణం మనసుకు శాంతినిస్తుంది. 2013 వరదలు మరియు పునర్నిర్మాణం. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన భారీ వరదల వల్ల కేదార్నాథ్ తీవ్రంగా దెబ్బతింది. ఆలయం యొక్క కొంత భాగం మరియు పరిసర ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. అయితే ఆలయం యొక్క ప్రధాన గర్భగుడి మాత్రం చెక్కుచెదరకుండా నిలబడటం ఒక అద్భుతంగా పరిగణించబడింది. ఆ తరువాత ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు కలిసి ఆలయాన్ని మరియు పరిసర ప్రాంతాలను పునర్నిర్మించాయి. ఇప్పుడు యాత్ర మళ్లీ సాఫీగా సాగుతోంది. కాని భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. సాంస్కృతిక మరియు సామాజిక అంశాలు. స్థానిక ప్రజల జీవనోపాధి. కేదార్నాథ్ యాత్ర స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు. వారు యాత్రికులకు ఆహారం, వసతి, రవాణా మరియు ఇతర సేవలను అందిస్తారు. పండాలు మరియు పూజారులు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి ప్రత్యేక పూజారులు ఉంటారు. వీరు తరతరాలుగా
ఈ సేవలను అందిస్తున్నారు. యాత్రికుల ఆతిథ్యం. ఉత్తరాఖండ్లోని ప్రజలు తమ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందారు. యాత్రికులను వారు ప్రేమగా చూసుకుంటారు మరియు వారికి అవసరమైన సహాయం అందిస్తారు. పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ సున్నితత్వం. కేదార్నాథ్ ఉన్న ప్రాంతం చాలా సున్నితమైన పర్యావరణాన్ని కలిగి ఉంది. పెరుగుతున్న యాత్రికుల సంఖ్య వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యర్థాల నిర్వహణ. యాత్రమార్గంలో మరియు ఆలయ పరిసరాల్లో వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలు. దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల యాత్ర. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా యాత్రను నిర్వహించడం చాలా ముఖ్యం. యాత్రికులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు వ్యర్థాలను సరైన చోట వేయడం వంటి బాధ్యతాయుతమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. ముగింపులో కేదార్నాథ్ కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ఇది ప్రకృతి, చరిత్ర మరియు ఆధ్యాత్మికత యొక్క అద్భుతమైన సమ్మేళనం. ఎత్తైన హిమాలయాల మధ్య వెలసిన ఈ పవిత్ర స్థలం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. కష్టమైన ప్రయాణం, పురాతన ఆలయ నిర్మాణం, శివుని యొక్క పవిత్ర జ్యోతిర్లింగం మరియు చుట్టుపక్కల ప్రకృతి యొక్క అందం కేదార్నాథ్ను ఒక మరపురాని తీర్థయాత్రగా మారుస్తాయి. 2013 నాటి విపత్తు తరువాత పునర్నిర్మించబడిన ఈ ఆలయం మానవ దృఢసంకల్పానికి మరియు విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు ఈ పవిత్ర స్థలం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం మనందరి బాధ్యత.